కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనకు, ఆ సంఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ చేపట్టినటువంటి కొవ్వొత్తి ర్యాలీలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి పెద్దలు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్య గౌడ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా తెలిపిరెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి వేదికటువంటి కార్యకర్తలందరికీ, నాయకులకు, ముందున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నాయక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ విధంగా మాట్లాడాల్సి రావడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. నిజంగా గుండెను బరువెక్కిస్తూ ఉంది ఈ సంఘటన. నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి బలిగాంలో జరిగినటువంటి ఆ సంఘటన యావత్ భారతదేశాన్నే కాదు ప్రపంచ దేశాలన్నింటి కూడా దిగ్భ్రాంతి కలిగించింది. ఆ సంఘటన పాకిస్తానీయుల యొక్క తిరిగి పంద చర్య, హేయమైన చర్య. ఎలాంటి ఆయుధాలు లేనటువంటి నిరాయుధమైనటువంటి టూరిస్టుల పైన వారు దాడి జరిపి 26 మంది 26 కుటుంబాలను ఈరోజు అశ్రువాలు చేసి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ రోధించే విధంగా ఈరోజు ఆ కుటుంబాలే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హిందువు అనేటటువంటి ప్రతి ఒక్కరి యొక్క రక్తం ఉడుకుతా ఉంది నిన్న జరిగినటువంటి సంఘటన చూసి. ఏదైతే ఉగ్రవాద దాడులు జరిపినటువంటి ఆ సన్నాసులు, ఆ రాక్షసులు వారి మతాన్ని అడిగి, వాళ్ళ ఐడీలు అడిగి, వారి మతాన్ని హిందువా అని అడిగి, కలమా చదువుతావా అని అడిగి, మరి హిందువులకు కలమా చదవడం రాదు, మరి వారిని అట్లనే తల మీద గరణం పెట్టి పేల్చేసి ఒక్కొక్కరిని ఏరి అనేక కుటుంబాలు ఉన్నటువంటి పుంజులను ఏరికోరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, భార్యాభర్తలు, పిల్లతనం పోయిన వాళ్ళు ఈ యొక్క వేసవిలో అక్కడ కాశ్మీర్ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఆ ప్రాంతం టూరిస్ట్కి ప్రసిద్ధి, ఎంతో కాలంగా పోనటువంటి అనేక మంది వాళ్ళు పెద్ద ఎత్తున కాశ్మీర్లో మళ్ళీ ఆ యొక్క ఆనందాన్ని పొందాలని, ఆ అందాలను చూడాలని స్విట్జర్లాండ్కు తీసుకునే విధంగా ఉన్నటువంటి ఆ కాశ్మీర్ యొక్క అందాలను చూపించడానికి వాళ్ళందరూ అక్కడ ఆనందం గడపడానికి పోయినటువంటి ఆ కుటుంబాల పైన ఆ హేయమైన చర్యకు పాల్పడేటువంటి ఆ ఉగ్రవాదులు అసలు ధైర్యం ఉన్నవాడు ఎవరు నిరాయుధుల మీద దాడి జరపరు, అమాయకులైన ప్రజల మీద దాడి జరపరు. దమ్ముంటే ఎదురుపాదురు, అంతేగాని అమాయకుల ప్రాణాలు తీసి మేము పెద్ద హీరోలమని అనుకుంటే ఆ ఉగ్రవాదులు మిమ్మల్నే కాదు, మీ వెనక ఉన్న ఎవడెవడు వెనక ఉన్నాడో మిమ్మల్ని అందరినీ కూడా అంతు చూసే వరకు, మిమ్మల్ని అందరినీ కూడా మీరు చేసినటువంటి ఈ సంఘటనకు మీరు మూల్యం చెల్లించగాలి, ఇంతకు అన్నంతలో మూల్యం చెల్లించే వరకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మిమ్మల్ని వదిలిపెట్టదు. పుల్వామా దాడికి డబుల్గా మిమ్మల్ని పుల్వామా దాడి తర్వాత ఏ విధంగా మీ పాకిస్తాన్లకు ద్రోబడి మిమ్మల్ని ఆనాడు మీ యొక్క సత్తా చూపించిందో భారతదేశం మరొకసారి ఇంకెవరి మీద కన్నెత్తి చూడకుండా ఆ తడాఖాను భారతదేశం చూపించడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ, ఏ ఒక్క భారతీయుడు కానీ ఏ ఒక్కరు కానీ అధైర్యపడకూడదు. ఈ సమయంలో అందరం కూడా ఏకమై మన భారతదేశం యొక్క రక్షణ కొరకు, భద్రత కొరకు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా నిలబడి ఇటువంటి ఎంతమంది రాక్షసులు, తీవ్రవాదులు మన దేశాన్ని అస్థిరపడతారని చూసినా ఏ ఒక్కరు వెనక్కి తగ్గకుండా ఇవాళ భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలని ధైర్యంగా ముందుకు పోయి ఇటువంటి దుర్మార్గులను అంతు పెట్టే వరకు, వారిని అంతు చూసే వరకు కూడా ప్రతి ఒక్కరము ఏకమై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి నిన్న ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అందరికీ కూడా అశ్రునివాళి అల్పిస్తూ వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ, ఆ భగవంతుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళు ఎట్టి పరిస్థితులు అధైర్యపడకుండా మరి ఈ యొక్క
సంఘటనను మరి ఏ మాత్రం అంటే ఎందుకంటే ఆ సంఘటన ఎవరికి ఏ జీవితంలో ఎన్నిసార్లు మర్చిపోయిన సంఘటన జరిగినప్పటికీ మనం అందరం కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి వారికి కూడా ఒకసారి మరోసారి సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి